టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫుడ్ కోసం తంటాలు పడుతున్నాడు. అదేంటి, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విరాట్ భోజనం కోసం తిప్పలు పడవేంటని అనుకుంటున్నారా? మరేం లేదు, బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ తోనే కోహ్లీకి ఫుడ్ కష్టాలు మొదలయ్యాయి. డైట్ విషయంలో విరాట్ కోహ్లీ చాలా కఠినంగా ఉంటాడు. ఖచ్చితంగా ప్రోటీన్ డైట్ ఫాలో అవుతూ ఫిట్నెస్ టిప్స్ ఫాలో అవుతాడు. చాలా కాలంగా డైట్, జిమ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడు. కోహ్లీకి సెపరేట్ షెఫ్ ఉంటాడు. తనకు కావలసినవి చెప్పినట్లు చేస్తూ వండి పెడుతూ ఉంటాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్లిన కోహ్లీకి అతని ఫేవరెట్ ప్రోటీన్ ఫుడ్ దొరకడం లేదు. నిజానికి మొన్నటి వరకు కూడా షెఫ్ ను తీసుకెళ్లిన కోహ్లీ తనకు కావలసిన ఫుడ్ ను ప్రిపేర్ చేయించుకునేవాడు. కానీ బీసీసీఐ ఇటీవలే కొత్త ఆంక్షలు పెట్టింది. ఈ 10 రూల్స్ లో ఆటగాడు ఏదైనా టూర్, సిరీస్లకు వెళ్లేటప్పుడు తమ వ్యక్తిగత సిబ్బంది అంటే వ్యక్తిగత మేనేజర్లు, షెఫ్స్, అసిస్టెంట్స్, సెక్యూరిటీని తీసుకువెళ్లడంపై నిషేధం విధించింది. అయితే బీసీసీఐ పెట్టిన ఈ షరతు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత షెఫ్ ను తీసుకెళ్లలేని పరిస్థితి. డైట్ విషయంలో కఠినంగా ఉండే కోహ్లీకి ఇది పెద్ద సమస్యగా మారింది. దీంతో అతను తన డైట్ ఫుడ్ ను బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా షెఫ్ లేకపోవడంతో లోకల్ టీం మేనేజర్ కు చెప్పి తనకు కావలసిన వాటిని తెప్పించుకున్నాడు. కోహ్లీ అభ్యర్థన మేరకు ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లను తెప్పించి కోహ్లీకి అందించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ప్రాక్టీస్ పూర్తయిన వెంటనే కోహ్లీకి ఆ స్పెషల్ ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. దీంతో గ్రౌండ్ లోనే కోహ్లీ తన లంచ్ ని పూర్తి చేశాడు. ఇక జర్నీలో తినేందుకు మరికొన్ని ప్యాకెట్స్ ని దాచుకున్నాడు. ఆ ఫుడ్ తిని విరాట్ కోహ్లీ వాంతులు చేసుకున్నట్లు కూడా క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యే వరకు విరాట్ కోహ్లీకి ఫుడ్ తిప్పలు తప్పేలా లేవని తెలుస్తోంది. బీసీసీఐ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ మొత్తానికి విరాట్ కోహ్లీ పొట్ట కొడుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.